హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో ఇంట్లోనే ఈజీగా టెంపుల్ స్టైల్ పులిహోరని సింపుల్‌గా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు మీతో షేర్ చేసుకోబోతున్నాను. ఈ ప్రసాదం కోసం చాలామంది టెంపుల్‌కి వెళ్ళి ప్రసాదం ఎప్పుడు పెడతారా అని వెయిట్ చేస్తుంటారు కదా! ఈ ప్రసాదం పులిహోర అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి? నాకైతే చాలా ఇష్టం. మీకు కూడా ఇష్టమా? ఇష్టమైతే మీకు కావాల్సినంత క్వాంటిటీతో ఇంట్లోనే ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. సో, ఇక లేట్ చేయకుండా ఈ ప్రసాదం పులిహోరని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దామా? ఈ ప్రసాదం పులిహోర కోసం ఫస్ట్ వచ్చేసి ఒక పౌడర్‌ని ప్రిపేర్ చేసుకోవాలి. సో, దానికోసం స్టవ్ వెలిగించుకొని స్టవ్ మీద కడాయి పెట్టుకొని కడాయి కాస్త హీట్ అయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ దాకా ఆవాలు, 1 టేబుల్ స్పూన్ దాకా మెంతుల్ని యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి 1 టేబుల్ స్పూన్ దాకా జీలకర్రని యాడ్ చేసుకోవాలి. జీలకర్రని యాడ్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ వచ్చేసి 1 టేబుల్ స్పూన్ దాకా పచ్చిశనగపప్పుని యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి 1 టేబుల్ స్పూన్ దాకా మినపప్పుని యాడ్ చేసుకోవాలి. ఇలా మినపప్పుని యాడ్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ వచ్చేసి 2 టేబుల్ స్పూన్ దాకా ధనియాలను యాడ్ చేసుకోవాలి. ఇలా ధనియాలను యాడ్ చేసుకున్న తర్వాత ఒక 7, 8 దాకా మిరియాలను యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు వీటన్నింటిని మంచిగా డ్రై రోస్ట్ చేసుకోవాలి. ఇవి కాస్త కలర్ చేంజ్ అయిన తర్వాత ఒక 2, 3 దాకా ఎండుమిర్చిని కూడా యాడ్ చేసుకోవాలి. ఈ ఎండుమిర్చి కాస్త ఫ్రై అయిన తర్వాత ఫైనల్‌గా 1 టేబుల్ స్పూన్ దాకా నువ్వులు కూడా యాడ్ చేసుకోవాలి. మీరు ఈ నువ్వుల్ని లాస్ట్‌లో యాడ్ చేసుకోండి, లేకపోతే వెంటనే మాడిపోతాయి. ఇలా నువ్వుల్ని యాడ్ చేసుకున్న తర్వాత ఈ నువ్వులు కొంచెం చిటపటలాడిన తర్వాత వీటన్నింటిని ఇప్పుడు ఒక ప్లేట్‌లోకి తీసుకొని పక్కన పెట్టేసుకుందాం. ఇవి కాస్త చల్లారిన తర్వాత ఒక మిక్సర్ జార్‌లోకి యాడ్ చేసుకొని ఫైన్ పౌడర్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్నటువంటి పౌడర్‌ని పక్కన పెట్టేసుకుందాం. ఈ పౌడర్‌ని ఒక ఎయిర్ టైట్ కంటైనర్‌లో స్టోర్ చేసి పెట్టేసుకున్నాం అనుకోండి, ఒక 1 మంత్ వరకు ఏమీ పాడవదండి. మంచిగా మనకిష్టం వచ్చినప్పుడు ఈ ప్రసాదం పులిహోరలోకి యాడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి స్టవ్ వెలిగించుకొని స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని కడాయి హీట్ అయిన తర్వాత ఒక 3 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్‌ని యాడ్ చేసుకోవాలి. ఈ ఆయిల్ కాస్త హీట్ అయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ దాకా ఆవాలను యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి 1 టేబుల్ స్పూన్ దాకా మినపప్పుని యాడ్ చేసుకోవాలి. మినపప్పుని యాడ్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ వచ్చేసి 1 టేబుల్ స్పూన్ దాకా పచ్చిశనగపప్పుని యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి ఒక 3 ఆర్ 4 టేబుల్ స్పూన్ దాకా పల్లీలను యాడ్ చేసుకోవాలి. ఈ పల్లీలు కాస్త దోరగా ఫ్రై అయిన తర్వాత ఒక 2 పచ్చిమిర్చిని సన్నగా పొడుగుగా కట్ చేసుకొని పచ్చిమిర్చిని యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి ఒక 2 ఎండుమిర్చి అండ్ అలాగే ఒక రెమ్మ కరివేపాకును కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు మంటను సిమ్‌లో పెట్టేసుకొని ఈ పల్లీలు మాడిపోకుండా కొంచెం దోరగా ఫ్రై చేసుకోవాలి. ఈ పల్లీలు కాస్త ఫ్రై అయిన తర్వాత టేస్ట్‌కి సరిపడిన సాల్ట్‌ని యాడ్ చేసుకోవాలి. సాల్ట్‌ని యాడ్ చేసుకున్న తర్వాత ఒక హాఫ్ టేబుల్ స్పూన్ దాకా పసుపుని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు వీటన్నింటిని ఒకసారి మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఇలా ఒకసారి మంచిగా మిక్స్ చేసుకున్న తర్వాత ఒక నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని నానబెట్టేసుకొని ఆ నానబెట్టుకున్నటువంటి చింతపండు జ్యూస్‌ని యాడ్ చేసుకోవాలి. ఇలా చింతపండు రసాన్ని యాడ్ చేసుకున్న తర్వాత మరోసారి మంచిగా మిక్స్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఆయిల్ అనేది సెపరేట్ అయిపోయింది కదా! ఈ స్టేజ్‌లో స్టవ్ అనేది ఆఫ్ చేసేసుకొని ఈ పులుసునైతే కొంచెం సేపు చల్లరనివ్వాలి. నెక్స్ట్ వచ్చేసి మనం బాయిల్ చేసుకున్నటువంటి రైస్ ఏదైతే ఉందో ఆ రైస్‌లో మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్నటువంటి పులిహోర పౌడర్ ఏదైతే ఉందో ఆ పౌడర్‌ని యాడ్ చేసుకోవాలి. నేను ఇక్కడ వచ్చేసి 2 టేబుల్ స్పూన్ దాకా పౌడర్‌ని యాడ్ చేసుకుంటున్నాను. మీరు ఎంత రైస్ అయితే తీసుకుంటున్నారో సో అంత రైస్‌కి సరిపడిన పౌడర్‌ని అయితే తీసుకోవచ్చు. ఈ పౌడర్ అంతా ఈ రైస్‌కి పట్టేలాగా మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఇలా ఈ పౌడర్ అంతా రైస్ మొత్తానికి పట్టేలాగా మంచిగా మిక్స్ చేసుకున్న తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్నటువంటి పులిహోర మిక్స్ ఏదైతే ఉందో సో ఆ పులిహోర మిక్స్‌ని యాడ్ చేసుకోవాలి. ఇలా ఈ పులిహోర మిక్స్‌నంతా యాడ్ చేసుకున్న తర్వాత ఈ రైస్ మొత్తానికి పులుసు పట్టేలాగా మంచిగా మిక్స్ చేసుకోవాలి. మీరు ఈ పులిహోరను గరిటెని యూజ్ చేసైనా మిక్స్ చేసుకోవచ్చు, లేకపోతే ఇలా హ్యాండ్‌ని యూజ్ చేసైనా మిక్స్ చేసుకోవచ్చు. కాకపోతే ఏంటి అంటే పులిహోర అనేది మంచిగా మిక్స్ అవ్వాలి అంతే. గరిటెని యూజ్ చేసి మిక్స్ చేసుకోవడం కంటే ఇలా హ్యాండ్‌తో మిక్స్ చేసుకుంటే మంచిగా మిక్స్ అవుతుంది. చూసారు కదా! ఇలా ఈ వీడియోలో చూపిస్తున్నట్లుగా పులిహోర మొత్తాన్ని మంచిగా మిక్స్ చేసుకోవాలి. అంతేనండి, టెంపుల్ స్టైల్ ప్రసాదం పులిహోర అయితే రెడీ అయిపోయింది. ఇలా ఒకసారి పౌడర్‌ని ప్రిపేర్ చేసి పెట్టుకుంటే ఏవైనా పండగలకి కానివ్వండి, స్పెషల్ అకేషన్స్ అప్పుడు కానివ్వండి, ఎక్కువ హడావిడిగా కాకుండా క్విక్‌గా చేసేసుకోవచ్చు కదా! ఇలా మీరు కూడా ఒకసారి ఖచ్చితంగా ప్రసాదం పులిహోరని ట్రై చేయండి. ఇక టెంపుల్స్‌లో ప్రసాదం కోసం వెయిట్ చేయనక్కర్లేదు. ఏమంటారు? ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మీకు గనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్‌కి షేర్ చేయండి. ఫైనల్లీ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు మై ఛానల్. డోంట్ ఫర్గెట్ టు హిట్ ద బెల్ ఐకాన్ అండ్ అలాగే ఈ వీడియోని ఎండ్ వరకు చూసినందుకు థాంక్ యూ సో మచ్.